నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో వంశధార నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న నిర్మాణాలు, యంత్రాల అమరికను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. 146.31 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా బైరిదేశిగడ్డ ఓపెన్ హెడ్ ఛానల్ పరిధిలోని కళింగపట్నం బ్రాంచ్ ఛానల్ కింద ఉన్న సుమారు 2200 నుంచి 2500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 90% వరకు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా సుంప్ వెల్ ప్యానెల్ రూమ్, ప్రెజర్ మైన్స్, ట్రాన్స్ఫార్మర్ యార్డ్ నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు సబ్మర్సిబుల్ పంప్ సెట్ల అమరిక కూడా పూర్తయింది. ప్రస్తుతం ఎంఎస్ డెలివరీ పైపుల అమరిక, మ్యానిఫోల్డ్ బ్యారెల్స్ కనెక్షన్స్, ప్యానెల్ బోర్డు నుంచి పంపుకు విద్యుత్ కేబుల్స్ వైరింగ్ మరియు ర్యాంప్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మిగిలి ఉన్న ఎలక్ట్రికల్ పనులు, బ్యారెల్స్ కిందికి దించటం, పైప్ లైన్ కనెక్షన్ పనులను రాబోయే 2-3 రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల ఆఖరిలోగా సాగునీరు ఇవ్వటానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఆలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పొలాలకు నీరు విడిచిపెట్టేలా ప్రాజెక్టుకు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా విశాఖ ఐవీఎఫ్ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంతోషకరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంతానలేమితో బాధపడుతున్న ఎంతో మంది దంపతుల జీవితాల్లో ఐవీఎఫ్ విధానం వెలుగులు నింపుతోందని ప్రశంసించారు. విశాఖపట్నం, విజయనగరంలో సేవలు అందిస్తున్న ఈ విశాఖ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా గత 3 ఏళ్లుగా ఎంతో మందికి పిల్లలు పుట్టారని, తద్వారా ఆయా కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల సందర్భంగా విశాఖ ఐవీఎఫ్ సెంటర్ అధినేత్రి డాక్టర్ మృదులారాణి గారికి, డాక్టర్ మిత్రవింద గారికి ఎమ్మెల్యే గొండు శంకర్ గారు తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. వారితో పాటు ఈ ఆసుపత్రిలో అద్భుతమైన సేవలు అందిస్తున్న ఎంబ్రియాలజిస్ట్ శ్రీనివాస్, పిఆర్ఓలు, టెక్నీషియన్లు మరియు ఇతర వైద్య సిబ్బంది అందరి కృషిని ఆయన కొనియాడారు. ఐవీఎఫ్ విధానం ద్వారా జన్మించిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మందికి మాతృత్వపు మధురిమలను పంచుతున్న ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు విశాఖ ఐవీఎఫ్ సెంటర్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాశీబుగ్గలోని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నివాసానికి వైఎస్ఆర్సీపీ నాయకురాలు రెడ్డి శాంతి శనివారం వెళ్లి ఆయన భార్య శ్రీదేవి కుమారుణ్ణి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పూర్తి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయటంలో విఫలమైన ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తోందని విమర్శించారు. ఇటువంటి చర్యలతో ప్రజల గొంతును నొక్కివేయలేరని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తారని ఆమె స్పష్టం చేశారు. మరి కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన తీర్చుకునే విషయంలో ముందుందని మరి ఈ విషయమే మనకి ఒక ఎవిడెన్స్ గా దొరికింది. మరి సీదిరి అప్పలరాజు గారిని, మరి వాళ్ళ కొడుకు అయినటువంటి డాక్టర్గా అవబోతున్నటువంటి బాబు గారిని వెంటనే న్యాయం చేకూర్చాలి, కక్ష సాధింపులు పూర్తిగా వదలాలి, వెంటనే విడుదల చేసి మరి వారిని భోగాపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విమానాశ్రయం పరిసర ప్రాంతాలను సందర్శించి అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. అలాగే హెలీప్యాడ్, ప్రజా వేదిక నిర్మాణ పనులను పరిశీలించి నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రతిష్టకు తగిన విధంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. శ్రీకాకుళం మండలం పెద్ద గనగలవానిపేట, కుందువానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ పెద్ద గనగలవానిపేట సామాజిక భవనంలో సమావేశమయ్యారు. మత్స్యకారుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుణ్ణి రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్టు చేశారని ఆరోపిస్తూ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మత్స్యకారుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని నాయకులు మైలపల్లి పోలీస్, సోరాడ సూర్యం, చీకటి గురువులు, బర్రి తోటమ్మ తెలిపారు. కార్యక్రమానికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, వైసీపీ నాయకులు గేదెల పురుషోత్తం, అంబటి శ్రీనివాస్ తదితరులు సంఘీభావం ప్రకటించగా అనంతరం గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలను కలిసి ప్రభుత్వ తీరును వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎందుకంటే తెల్లవారుతుంటే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి యాక్సిడెంట్కి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ఇలా రాజకీయంగా ఒక కుటుంబాన్ని వేధించి ఆ తండ్రి కొడుకులు కూడా జైల్లో పెట్టడం అంటే చాలా బాధాకరం నిజంగా. ఎందుకంటే అసలు మత్స్యకారులు పట్టడమే నేరం అని మాకు అనిపిస్తుంది. ఈరోజు నిజంగా మాకు ఈరోజు డాక్టర్ శ్రీధర్ అప్పలరావు ఉండడం వల్ల ఒక విషయం మీడియా ముందు మీరు చెప్పాలి. గత ప్రభుత్వంలో పాకిస్తాన్ తరలిపోతే సుమారుగా 21 మందిని గౌరవ మత్స్యశాఖ మంత్రివర్యులు ఎంతో కృషితో పట్టుదలతో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళకి విడిపించి పాకిస్తాన్ నుంచి అద్దెను గౌరవం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్పక తప్పదు. కొన్ని పనులు చేసుకొని హ్యాపీగా ఉంటాంరా నాయన, ఇప్పటికైనా మాకు ఒక బాట దొరికింది, మా బ్రతుకులకు ఒక అర్థం అయ్యేలా ఒక మనిషి దొరికాడు, ఈయన వల్ల మేము బాగా బ్రతుకుతాము అనే సమయంలోన మా వలస బాటలు చూసి ఆయన ఇప్పటికే 10 ఫిషింగ్ హార్బర్లు అనుకుంటా, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, అలాగే మళ్ళీ ఇక్కడ మా శ్రీకాకుళంలో బుడగట్లపాలెంలో ఒక జట్టి కూడా తెచ్చారు. అంటే మా బాధలు చూసి మేము ఎలాగ బ్రతకాలో, మేము ఎలాగైతే బాగుంటామో, మా తాలూకా విధి విధానాలు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని తెలుసుకొని ఆయన ఇన్ని విధాలా బాధపడి మా కోసం ఇంత కష్టపెడుతుంటే అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు మీరు అనగదొక్కేసి ఇంకా మా జాతిని కిందకు తొక్కేయాలని చూడటం ఇది ఎంతవరకు సమన్వయం ఒక్కసారి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం. న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం 50 రోజుల వేడుకలను శ్రీకాకుళంలోని సరస్వతి మహల్ ఆవరణలో 1980s శ్రీకాకుళం జిల్లా సీనియర్ మెగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా థియేటర్ సిబ్బందికి షీల్డ్లు, స్టీల్ వాటర్ బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేయటంతో పాటు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సరస్వతి మహల్ ప్రొపరైటర్ విజయ్ బాబు, మేనేజర్ చిన్నరాజు, అజయ్తో పాటు సంఘం నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై చిరంజీవ, జై రామ్ చరణ్ నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. చాలా బాగా మా థియేటర్ ఆడింది. మగధీర సూపర్గా ఆడింది. ఇది కూడా చాలా బాగా ఆడింది. చిరంజీవి అభిమానులకి, డిస్ట్రిబ్యూటర్ అందరికీ కూడా మా థియేటర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి ఇచ్చిన
ఈరోజు పెద్ది అనే సినిమా 50 రోజులు చేసుకొని ఈరోజు 50 రోజుల పండుగ దినం చేసుకొని మేము అభిమానులు చిరంజీవి అభిమానులు అలాగే చిన్నరాజు గారు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూషన్లకి అందరి అభిమానులకి తోటి థియేటర్ యాజమాన్యానికి అలాగే ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని కోరుకుంటూ సెలవు. 50 రోజుల శుభ సందర్భంగా ప్రేక్షక దేవులకి మా మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీ హీరో అభిమానులందరికీ నమస్కారాలు. సినిమా ఈ సరస్వతి థియేటర్లో రామచంద్ర సినిమా మగధీర రంగస్థలం పెద్ది విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ మెరిట్ జాబితా వెల్లడించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2025-26 సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ డిఎస్సి కోటా కింద వివిధ ప్రభుత్వ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు రిజర్వ్ చేయబడిన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల యొక్క అర్హత మేరకు వివిధ పోస్టుల వారీగా వివిధ వికలాంగత్వ కేటగిరీ వారీగా ప్రొవిజనల్ మెరిట్ జాబితాలు, అనర్హత జాబితాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలోను అలాగే సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల శాఖ వారి కార్యాలయపు నోటీసు బోర్డుల్లో జిల్లా వెబ్సైట్లో శ్రీకాకుళం.ap.gov.in ఉంచినట్లు ఆ ప్రకటనలో వివరించారు. జాబితాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న ఎడల జూలై 26వ తేదీ నుంచి 7 దినాలలో ఆగస్టు 1వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా కలెక్టర్, చైర్మన్, జిల్లా సెలక్షన్ కమిటీ శ్రీకాకుళానికి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా సీల్డ్ కవర్లో ఉంచి కార్యాలయ పనివేళల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏ సెక్షన్ కలెక్టర్ వారి కార్యాలయం శ్రీకాకుళం వద్ద ఉన్న డ్రాప్ బాక్స్లో నేరుగా సమర్పించవచ్చునని వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న ఎంపీ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శ్రీకాకుళం శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎర్రన్నాయుడు చిత్రపటానికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లాలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఫిట్ శ్రీకాకుళం లక్ష్యంతో మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో నిర్వహించిన బాక్స్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్లు విజయవంతమయ్యాయని, బ్యాడ్మింటన్ టోర్నీ కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని సుజాత, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దుంగ భాస్కర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు, పార్టీ నాయకులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంటల సాగు కోసం శనివారం కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ జలాశయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి దశలో 100 క్యూసెక్కుల నీటిని కాలువలోకి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని 24,877 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, నీటిని రైతులు సద్వినియోగం చేసుకుని మెరుగైన దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే కోరారు. నీటి విడుదల కార్యక్రమంలో సాగునీటి శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం నాగావళి నదీ తీరాన వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు బెహరా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. జిల్లాలోని ఇతర వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈరోజు ఉదయం మన స్వామివారి ఉదయం ప్రాతకాలం కొన్ని శ్రీ విష్ణు సహస్రనామార్చన విశేష కుంకుమ పూజలు కూడా జరిగాయి. అలానే భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా విచ్చేసి స్వామివారి కూడా దర్శించి తీర్థప్రసాదం కూడా స్వీకరించి స్వామివారి కూడా యొక్క కృపకు పాత్రలు కూడా అయ్యారు. ఈరోజు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్లపక్షం అనగా పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈరోజు స్వామివారి యోగ నిద్ర కూడా వెళ్ళి క్షీరసాగర మొదలందు కూడా చేసి విశిష్టమైన చాతుర్మాస వ్రత దీక్షను కూడా పొందుతారని కూడా వేదం చెబుతుంది. ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ, శ్రీ విష్ణు సహస్రనామార్చన, తులసీదళనామార్చన, విశేష కుంకుమ పూజలు, భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా విచ్చేసి నక్షత్ర నీరాజన కూడా క్రతువులు కూడా జరిపించబడ్డారు. సాయంత్రం 6 గంటలకి స్వామివారికి మొదటి పూజ కూడా చేసి నక్షత్ర నీరాజన కూడా ఇవ్వబడుతుంది. భగవద్బంధువులారా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈనాటి విశేషం తొలి ఏకాదశి సందర్భముగా ప్రాతకాలం నుంచి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విశేష అలంకరణ, అలాగే స్వామివారికి సహస్రనామార్చనాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగే సాయంకాలం 7 గంటలకి స్వామివారికి విశేషంగా నక్షత్ర కుంభ కర్పూర హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పాత్రలవుతారని మరీ తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.